అర కేజీ పావు కేజీ కాదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే గంజాయి రహిత ప్రాంతంగా డిక్లేర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసెంబ్లీ సాక్షిగా. మరి పవన్ కళ్యాణ్ గారు మరి 48 గంటలు అయిందా లేదా నాకు అర్థం కావటంలా. ఒకసారి ఆయన మళ్ళీ విందాం. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. ఈ డైలాగులు నాయ మాత్రం కాదండి, దయచేసి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పత్రిక అధికారిక పుత్రిక ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు, ఈ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు, ఈ ఛానల్లో వచ్చినటువంటి చదువుతున్నటువంటి న్యూస్ మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్నాను. ఈ న్యూస్ కూడా ఎప్పుడు కదండి, ఒక నెల రోజుల క్రితందే. 216 అత్యాచారాలంట గంజాయి మొత్తంలో జరిగింది. 216 అత్యాచారాలు. మా హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు మీడియా సమావేశాలు పెట్టుకుంటున్నారు. చూడండి మా హోమ్ మినిస్టర్ గారు మీడియా సమావేశాలు. ఓన్లీ స్ట్రైక్, ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలలు నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్, నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో కొటేషన్ కానీ గంజాయి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నో సేఫ్ గేమ్స్. ఈ మహిళా హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, సింగింగ్లో ఫస్ట్, అభినయంలో ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్లో లాస్ట్. ఈవిడ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. 3 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారు 24 నెలల తర్వాత 23 నెలల తర్వాత గంజాయి రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత మా హోమ్ మినిస్టర్ గారిది. అప్పుడన్నా గంజాయి ఎక్కడన్నా తాగాలి కొనాలి అంటే పిల్లలు బయటికి వెళ్ళి సీక్రెట్గా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది గంజాయి. నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఏమ్మా మీరు అసెంబ్లీలో పాటలు, స్కిట్టులు, డ్యాన్సులు వేసుకోవటానికి, రాజకీయాలు చేయడానికి మీకు సంబంధం లేని, మీ పోర్ట్ఫోలియోకి సంబంధం లేని, మీ పాత్రకు సంబంధం లేని, హెరిటేజ్ మీద ఏదైనా జరిగినప్పుడు, ఆరోపణలు జరిగినప్పుడు అసెంబ్లీలో బయట విచ్చలవిడిగా రెచ్చిపోతారే, ఈరోజు మీ ఎంపీ మీద జరిగినటువంటి దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? హోమ్ మినిస్టర్ మీరెందుకు మాట్లాడటం లేదు? మీరు గంజాయి తీసుకున్నటువంటి మీ ఎంపీని మీ పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ఎందుకు తెలుసా? మీ ఎంపీని తన భుజస్కంధాల మీద గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్తేరాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తేరాలో కూడా నేను రాష్ట్ర ప్రజలకు వీడియో చూపిస్తాను. మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తాను, సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం, అది మన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసినటువంటి ఎంపీ గారు ఈయన. మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తాను, సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. కరెక్టే, మన భవిష్యత్తు కోసం మీరు రికమెండ్ చేసిన వాళ్ళంతా అరవ శ్రీధరు, ఆదిమూలం సురేష్, ఆదిమూలం ఆయన పేరేంటి? ఆదిమూలమే కదండి. ఆదిమూలం, సచ్చివీడు ఎమ్మెల్యే అరవ శ్రీధరు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈయన పుట్టా మహేషు, మీరు రికమెండ్ చేసిన వాళ్ళందరూ వీళ్ళే. అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు. ఇంకో పేరు ఉంది, అది చెప్పలేను నేను, ఎందుకంటే మీడియాలో రేపో ఎల్లుండో వస్తుంది కదా, అప్పుడే ప్రజలు తెలుసుకుంటారు అదేంటి అనేది. వరుసనే 20 మంది ఎమ్మెల్యేల జాతకాలు తొందరలో వస్తాయి, మొత్తం మీడియా మీదకి వస్తాయి, కంగారేం లేదు. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, మంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాబోయే ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు గంజాయిని ఒక ఆదాయ మార్గంగా చూస్తున్నారు అని మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. దయచేసి పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దు సార్. పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. నా దగ్గరకు ఒక తండ్రి వచ్చాడు,
ఏంటయ్యా ఎందుకు వచ్చావంటే, సార్ మా అబ్బాయిని పోలీసులకు పెట్టించాలి సార్ అన్నాడు. పోలీసులకు పెట్టించాలి, అమ్మ నాన్న వచ్చారు నా దగ్గరికి 10 రోజుల క్రితం. పోలీసులకు పట్టించడం ఏంటి అండి అన్న. సార్ చెప్పుకుంటే సిగ్గుచేడు సార్, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం సార్ మేమని. ఏంటన్నా, బీటెక్ చదువుతున్నాడు సార్ అబ్బాయి, గంజాయి అలవాటైంది సార్. ఎవ్రీడే నన్ను, మా ఆవిడ్ని, మా ఇంట్లో పాపని చిత్త కొట్టేసి ఇల్లు మొత్తం నాశనం చేసేస్తున్నాడు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్లో పెడితేనేమో చచ్చిపోతాను అంటున్నాడు. ఇతన్ని మేము వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి లేదు. డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళినా కూడా నిలబట్టం లేదు. ఏదో పోలీసుల ద్వారా మెంటల్ ఆసుపత్రులు విశాఖపట్నానికి పంపిస్తే పోలీసుల ద్వారా వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు అంట. మా ప్రమేయం లేకుండా మేము పట్టిస్తే వాళ్ళని మమ్మల్ని చంపేస్తానంటున్నాడు. సంవత్సరం నుంచి ఆ పిల్లోడు డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి మమ్మల్ని నరకం చూపించేస్తున్నాడు సార్ అని కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. పోలీసుల ద్వారా తీసుకొని వెళ్ళిపోయి మెజిస్ట్రేట్ గారు ఒక ఆర్డర్ ఉంటుందండి, రిసెప్షన్, మెజిస్ట్రేట్ గారు రాసి మెంటల్ ఆసుపత్రికి మెంటల్ అండ్ హెల్త్ హాస్పిటల్కి విశాఖపట్నం రికమెండ్ చేస్తే అతనికి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. మెజిస్ట్రేట్ ద్వారా వెళితే ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఒక్కసారి చేసి పెట్టండి, మాకు ఎట్లా తెలియదని అడుగుతున్నారు. ఎందుకంటే ఇలా అలవాటు అయిందంటే మా అబ్బాయే కాదు సార్, అందరూ ఇలాగే తయారైనారు సార్ మా ఏరియాలో. గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేస్తున్నారు విజయవాడలో. ఎక్కడున్నారయ్యా ఉప ముఖ్యమంత్రి గారు అంటే షూటింగ్లో ఉన్నారు. ఆయన ఉత్సాద్ భగత్ సింగ్ షూటింగ్లో కూర్చొని ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారా అంటే మున్సిపల్ స్టేడియంలో, హైదరాబాద్ విజయవాడ ఆడిటోరియంలో స్కిట్లు వేసుకుంటూ ఉన్నారు. పేపర్ల ముందుకొచ్చి, టీవీల ముందుకొచ్చి గంజాయి రహిత రాష్ట్రంగా ప్రజాప్రతినిధులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గంజాయి లేని రాష్ట్రాన్ని మేము సృష్టిస్తామని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఏం చేస్తున్నారంటే గంజాయి అమ్మి, మద్యం అమ్మి, మైనింగ్ వ్యాపారంలో సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినాయని దోచుకుంటుంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీల మీద ఒక్క యాక్షన్ లేకపోగా మీరు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుతోటి, పిల్లల యొక్క ఆరోగ్యాలతోటి ఆడుకుంటున్నందుక మీకు 164 సీట్లు ఇచ్చింది. నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, నారా లోకేష్ గారిని అడుగుతున్నా, రేపు మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకుంటుంది ఇలాంటి పనులు చేశా? మీ ఆర్థిక మూలాలను సమకూర్చుకోవడానికి పిల్లల ఆరోగ్యాన్ని మీరు పణంగా పెడతారా? ఎన్ని లక్షల మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోల్పోతున్నావు మీకు అర్థం కావటం లేదా? వాళ్ళ ఉసురు మీకు తగలదా? రాజకీయాలకు దేవుని వాడతారు, ఆర్థిక ఇబ్బందులకు భూములు అమ్మేస్తారు, డబ్బులు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు డబ్బులు సంపాదించుకోవడానికి పిల్లలకి గంజాయి అలవాటు చేసి, మత్తు మందులు అలవాటు చేసి తద్వారా రాష్ట్రాన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఎక్కడికి వెళ్తుంది సార్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో? ఇది మీరు పరిపాలించేటువంటి పద్ధతి? మీకు 164 సీట్లు దీనికోసమైనా ఇచ్చింది అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి సార్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుతోటి గంజాయి వ్యాపారం చేసుకుని నేను మా పార్టీ స్పష్టమైన ఎలిగేషన్ చేస్తుంది. రాష్ట్రంలో పండే ప్రతి కేజీ గంజాయి ఎమ్మెల్యే, ఎంపీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి గంజాయి మొక్క మీ సూపర్విజన్ లేకుండా, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సూపర్విజన్ లేకుండా పోలీసులు పండించలేరు, పోలీసులు పట్టుకోరు. ఎక్కడైతే డబ్బులు తేడా వస్తుందో అక్కడే మీరు పట్టుకుంటున్నారు. కొన్ని లక్షల కేజీల గంజాయి ఇప్పటి వరకు 24 నెలలు అవుతుంది. 2,50,000 కేజీల గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబడింది. అంటే అర్థం ఏంటో తెలుసా? పట్టుబడిన గంజాయి 7,50,000 కేజీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. మీరు అన్నారు దేశంలో ఎక్కడ గంజాయి ఉన్నా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మూలాలని. రాష్ట్రంలో కాదమ్మా, దేశానికే ఇప్పుడు గంజాయి తలమానికంగా రాష్ట్రంలో ఎక్కడ పండుతుందంటే విశాఖపట్నం ఏరియాలో గంజాయి పండుతుంది. దీనికి కారణం మీ ప్రభుత్వ అసమర్థత అని అంటున్నాం. మీ ఎంపీని సస్పెండ్ చేస్తారా? మీ ఎంపీని బర్తరఫ్ చేస్తారా? మీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేస్తారా? కేసీఆర్ చిన్నీని బర్తరఫ్ చేస్తారా? రాష్ట్రంలో డబ్బులుకి గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి, మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి, లిక్కర్ వ్యాపారం చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యేని, క్యాసినో నడుపుతున్నటువంటి, ప్యాకాట్ నడుపుతున్నటువంటి మీ ఎమ్మెల్యేని కట్టడి చేస్తారా లేదా? మీ విచక్షణకే వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుతున్నా, 164 సీట్లతోటి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే షూటింగులు చేసుకోమని కాదు సార్. ప్రెస్ మీట్లు లేకపోతే సక్సెస్ మీట్లో హైదరాబాద్లో పెట్టుకోమని కాదు సార్. ఈ రాష్ట్ర ప్రజలు మీ మీదుగా ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. ఇక నిర్వర్తించకపోతే 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినటువంటి యువత తల్లిదండ్రులు నెత్తిన చెంగేసుకొని ఏడవటం తప్ప
ఇక ఈ రాష్ట్రంలో వాళ్ళని బాగు చేయటానికో లేకపోతే వాళ్ళని బాగు చేసే నాయకుడో ఇంకొకడు లేరు. ఈ 3 సంవత్సరాలు రారు. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా మీరే ముఖ్యమంత్రి, మీరే ఉప ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మీరే ఐటీ శాఖ మంత్రి. ఏం చేయగలుగుతారు ప్రజలు చెప్పండి? వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాన్ని వాడగలుగుతారు తప్ప ఈ రోజు ఏమి రెఫరెండం పెట్టి మిమ్మల్ని బయటకు లాగలేరు కదా, మిమ్మల్ని దించేయలేరు కదా. కానీ ప్రజల మస్తిష్కాల్లో మీరు నాటుతున్నటువంటి చెడు మాటలు, చెడు అవశేషాలు ఒక రోజుకి పెరిగి పెద్ద అవుతాయి. 2029 మీ పార్టీలని, మీ ప్రభుత్వాలని దహించి వేస్తాయి. మీరు చూడండి, రాష్ట్రంలో రాజకీయంగా నిలువు నీడ లేకుండా మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు నిద్రపోరు అని నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా కల్తీ లడ్డు మీద నాటకాలు ఆపితే మీ పార్టీలు ఏదో కొద్దో గొప్ప నిలబడతాయి, లేదా మీ పార్టీలు పుట్ట మునగక మానవు అనేటువంటి ఒక అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ